హలో అండి, అందరికీ వెల్కమ్ టు జో మై స్మార్ట్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కొన్ని న్యూ ప్లాంట్స్ తీసుకున్నానండి. రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, కొంచెము ప్లాంట్స్ని గ్రో చేస్తే బాగుంటుంది అని కొన్ని తీసుకున్నాను. మాకు ఎక్కువ సన్లైట్ పడదు కాబట్టి నేను కొంచెం ఇండోర్ ప్లాంట్స్, కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ తీసుకున్నాను. అందులో ఇవి కొన్ని నేను ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానండి. అన్నీ 30 రూపీస్ 20 రూపీస్లోనే వచ్చాయి. కానీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి 500 600 లోపల వచ్చేసినాయి అన్నమాట. రీజనబులే అనిపిస్తుంది, కానీ ప్లాంట్స్ అన్నీ బాగా గ్రో అవుతే మనకి రీజనబుల్గానే ఉంటుంది. ఇది నేను ఓల్డ్ శాండ్ అండి, మా ఇంట్లో ఉండేది. సో దాన్నంతా తీసేసి ఈరోజు ఈ న్యూ ప్లాంట్స్కి యూజ్ చేద్దామని చూస్తున్నాను. పాట్స్ అన్నీ ఉన్నాయి, బట్ ప్లాంట్స్ అనేటివి గ్రో అవ్వడం లేదనమాట, సన్లైట్ లేదు కాబట్టి. ముందైతే చాలా బాగుండేటివి. అందుకని ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ కొన్ని, అవుట్డోర్ ప్లాంట్స్ కొన్ని తెప్పించాను. ఇదంతా రెడ్ శాండ్ ప్లస్ మిగతా మిక్స్ అయిన శాండ్స్ అంతా ఉంది దీంట్లో. ఇందులో నేను ఏ ప్లాంట్స్ తెప్పించాను అంటే రోజ్ ప్లాంట్, మందారం, గోరింటాకు, పెపోరోమియా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. పెపరోమియా, మనీ ప్లాంట్స్, ఇంకా అరేలియా, ఇలాంటివన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ తెప్పించాను. సో ప్లాంట్స్ అయితే స్టార్టింగ్లో బాగానే వచ్చింది. మనకి ఆర్డర్ పెట్టినప్పుడు ఎప్పుడెప్పుడు వస్తాయా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఆ ప్లాంట్స్ బాగలేకపోతే కూడా చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఏదైనా మనీ పెట్టింది ఇప్పుడు ఎవరు ఫ్రీగా ఏమి ఇవ్వరు మనకు. మనం బయట ఎవరినన్నా అడిగితే ఇస్తారా? ఏమి ఇవ్వరు. తులసి ప్లాంట్ కూడా ఆఖరికి మనము కొనే తీసుకోవాలి సిటీస్లో. సో ఇవన్నీ మనీ పే చేసి తీసుకోవడం వల్ల బాగుంటే పర్లేదు అనుకున్నాను. ప్లాంట్స్ అన్నీ మనం ఆర్డర్ ఇచ్చిన ఒక 1 వీక్ వచ్చినాయండి. బట్ నియర్గానే ఉంటుంది హౌస్కి, కానీ మనం వెళ్ళలేక నేను ఆర్డర్ తెప్పించుకున్నాను. ఇవన్నీ 1 వీక్ వచ్చినాయి, కానీ ఎప్పుడెప్పుడు వస్తాయా అనుకున్నాను. వచ్చాయి, కానీ వచ్చినప్పుడు అవి గుడ్ కండిషన్లోనే ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో ఫోటోలో పెట్టాను కదా, అలా గుడ్ కండిషన్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా లేట్ చేయడం వేస్ట్, మరి ప్లాంట్స్ అన్నీ పాడైపోతాయేమో అని నేను ఇంకా స్టార్ట్ చేసేసినాను పెట్టడం ఒక్కొక్కటి. చూడండి, ఇది మందారం ప్లాంట్ పెట్టాను. బాగానే ఉంది, హెల్తీగా. ఇప్పుడు వరకు కూడా బాగానే ఉంది అది హెల్తీగా. ఇంకా మిగతావన్నీ నేను చేస్తూ ఉన్నాను. ఇవన్నీ పాట్స్ ఇంట్లో ఉండేటివే. ఇది మరువం ప్లాంట్, ఇది అలోవెరా. నెక్స్ట్ ఇది ఒక ఇండోర్ ప్లాంట్, జస్ట్ స్పైడర్ లాగా ఉంటుంది అదంతే. ఇది రోజెస్ ప్లాంట్, పింక్ రోజ్ తెప్పించుకున్నానండి. బటన్ రోజెస్ ఉంటాయి కదా అలా. గోరింటాక్ ప్లాంట్, అలోవెరా ప్లాంట్స్, ఇలా చాలానే ఉన్నాయి. మరువం. నెక్స్ట్ ఇది వచ్చేసి చైనీస్ మనీ ప్లాంట్ అంట, ఇదొకటి. ఇలా చాలానే ఉన్నాయి. ఇది మందారం, ఇంకొకటి రోజ్, పింక్ రోజ్, ఇది గోరింటాకు ప్లాంట్. ఇవి నేను తెప్పించుకున్న ప్లాంట్స్. బట్ నేను ఆర్డర్ ఇచ్చిండేటివి వేరు, వచ్చిండేటివి వేరు మనకు. బట్ ఏవైనా ప్లాంట్సే, మనకు గ్రీనరీ కావాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి. బట్ ఇప్పుడు చూడండి, నేను ప్లాంట్స్ అన్ని పెట్టిన తర్వాత ఇది మరువం ప్లాంట్, ఇది రోజ్ ప్లాంట్ ఎలా అయ్యిందో. నెక్స్ట్ అలోవెరా ప్లాంట్ కూడా డిగ్రేడ్ అయిపోయింది, మొత్తం పోయింది అది. దాని లోపల నుంచి ఏవేవో సీడ్స్ నుంచి వచ్చినట్టున్నాయి. ఈ ప్లాంట్స్ అన్నీ ఇలా పోగానే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మనం మనీ పెట్టి తెప్పించుకొని ఆన్లైన్కి ఎక్స్ట్రా ఛార్జ్ పే చేసి తెప్పించుకున్నాం. ఇవేమి 10 రూపీస్ 20 రూపీస్ ఏమి ఉండవు. రోజ్ ప్లాంట్ వచ్చేసి 90 రూపీస్ అట్లున్నాయి. మరువం కూడా అంతే, 50 అట్లుంది. ఇలా ప్రతిదీ ఛార్జబులే కాబట్టి మనకు బాధేస్తుంది. ప్లాంట్ వచ్చింటే బాగుండేది, బట్ ఇలా అయిపోయాయి. ఇవన్నీ నేను ఎస్ఎస్వి గార్డెన్ నుంచి తెప్పించుకున్నానండి. కేపీహెచ్బి ఫేస్ 1లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పంపించడము లేటే, మరి మనకు కొన్ని ప్లాంట్స్ మనం అడిగిండేటివి ఇవ్వలేదన్నమాట వాళ్ళు, మనం పెట్టిన ఆర్డర్లోటివి. సో దానికోసం అని మరీ కాల్ చేసినాను. వాళ్ళు పంపించలేము, రీఫండ్ ఇస్తామంటారు ఒక్కొక్కసారి. నెక్స్ట్ టైం ఆర్డర్ ఇచ్చినప్పుడు పంపిస్తామంటారు. బట్ ఎనీవే మనకి రీఫండ్ రాలేదు, ప్లస్ న్యూ ప్లాంట్స్ అనేటివి వాళ్ళు పంపించలేదు. చాలా టైమ్స్ కాల్ చేశాను. ఇంకా ఏదైనా తీసుకునేటప్పుడు ఆన్లైన్లో మాత్రము ఇలాంటి ప్లాంట్స్ని జాగ్రత్త
నేను ఎక్కడ తీసుకున్నానో చెప్పాను కదండి, ఎస్ఎస్వి గార్డెన్స్ అనే దాంట్లో నుంచి తీసుకున్నాను. వాళ్ళు కూడా ఏవో షార్ట్స్ కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు, చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్స్ అని చెప్పేసి. బట్ ఐ డోంట్ బిలీవ్, మీరు కూడా అంతగా నమ్మద్దండి, ఎందుకంటే నేను తీసుకొని మీకు చెప్తున్నాను కాబట్టి. ఇన్కేస్ వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళి తీసుకొని మనీ పే చేయండి, ఇన్ ద సరౌండింగ్స్ కేపీహెచ్బి కానీ అక్కడ ఉన్న వాళ్ళు. ఇదైతే నా సజెషన్ అనమాట. ఇవన్నీ ప్లాంట్స్ ఒక ఎమోషన్తో కొంటాం, బట్ ఇలా అయిపోతే మాత్రం చాలా బాధేస్తుంది. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే, మనం ఇంట్లో వంట చేసేటప్పుడు కొన్ని సీడ్స్ పడేస్తుంటాం కదా, ఆ సీడ్స్ని మనం కొంచెం డ్రై చేసుకొని వేసుకొని అవంతకు అవే గ్రో అయ్యి అవంతకు అవే వెళ్ళిపోతే మాత్రం అంత అనిపించదు, కానీ ఇలా బై చేసి కొన్నాక పోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది. సో నేను తీసుకున్నది వెబ్సైట్లో వచ్చేసి, వెబ్సైట్ కాదండి, జస్ట్ అది మామూలు ఆన్లైన్ యూట్యూబ్ లాంటిది అనమాట. నేను తీసుకునేది వచ్చేసి ఎస్ఎస్వి గార్డెన్స్ అనమాట. సో తీసుకుండే ముందు ఆలోచించండి ఆన్లైన్లో, లేదంటే మీరు బెటర్ వెళ్ళి ఒకరోజు తీసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద జో మై స్మార్ట్ వరల్డ్ ఛానల్. థ్యాంక్ యూ.